తాజ్మహల్ కట్టింది మీకు తెలుసు, మన మొఘల్స్ కింగ్ షాజహాన్. అండ్ ఎవరి కోసం కట్టిందంటే తను రెండో భార్య అయిన ముంతాజ్ కోసం కట్టిండు. తనకు చాలా ఇష్టం అంట. మేము ప్రతి ఒక్కడు దొబ్బుదామనే చూస్తారు ఏంద్రా నాయన. ఒకడు పిలిచి ఏం చెప్తుందంటే ట్రైపాడ్ ఉంది కదా, ఆ ట్రైపాడ్ అలౌ చేయరు, మా షాప్ ఉంది, మా షాప్లో పెట్టుకొని ఏమైనా కొనుక్కో అంటున్నాడు. పరిస్థితి ఎంత ఘోరం అయిపోయిందంటే ఫోటో తీద్దామన్నా జాగలేదు. అందుకే ఎర్లీ మార్నింగ్ అవర్స్ వస్తారు తాజ్మహల్కి మంచి మంచి ఫోటోలు దిగడానికి. మనమేమో టైం కానీ టైంలో వచ్చాం, ఎందుకంటే ఇది ఆన్ ద వే ఉంది. మళ్ళీ మార్నింగ్ దాకా వెయిట్ చేసి ఒప్పుకోలేదు. లోపల కూడా నంబర్ 1 చోర్లు ఉన్నారు. అసలు ఇంత క్లియర్గా బోర్డు మీద రాసి ఉంది షూస్ కవర్ ఫ్రీ అని. మళ్ళా వాడు షూస్ తెచ్చి పైసలి అంటున్నాడు. ఇదే తాజ్మహల్, వైట్ కలర్ స్ట్రక్చర్, కంప్లీట్గా పాలరాతితోటి కట్టింది. అండ్ ఒకటి మెయిన్ గేట్, 2 సైడ్లు అయితే ఈ బ్రౌన్ కలర్ ఉన్నాయి స్ట్రక్చర్స్. కరెక్ట్ టైంలో ముసలాయిడ్ వచ్చిండు, ఎడికేసి వచ్చింది తెలియదు, మొత్తం చెప్పేసిండు. నేను నార్మల్గా అప్పటికే వీడియో ఇస్తున్నా, మధ్యలో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిండు. యాక్చువల్గా థర్డ్ వైఫ్ అంట, అంటే థర్డ్ వైఫ్ ముద్దుల పెళ్ళాం అన్నమాట. అందుకే పాలరాతితోటి కట్టించిండు. వీళ్ళిద్దరు ఏదో అట్లా. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈషా నుంచి వచ్చి 2 డేస్ అయిపోయింది. అండ్ సెలబ్రేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ శివరాత్రి నాకు. ఇంకా ఆ వీడియో చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా అండ్ కార్డ్స్లో కూడా ఇస్తా, తప్పకుండా చూడండి. ప్రజెంట్ ఎక్కడున్నాం తెలుసా? వరల్డ్లోనే 7 వండర్స్ కదా, ఆ 7 వండర్స్లో ఒక వండర్ చూడడానికి వచ్చినాము ఉత్తరప్రదేశ్లో. ఈ పాటికి అర్థమై ఉంటుంది, ఎస్ మనం తాజ్మహల్ చూడడానికి వచ్చినాం. ఈ తాజ్మహల్ వచ్చేసి ఆగ్రాలో ఉంది. ఇప్పుడే ఎంటర్ అయిన పార్కింగ్కి 100 రూపీస్ తీసుకున్నారు. అండ్ 1 కిలోమీటర్ ముందే ఆపేసినారు. చాలా రష్ ఉందంట, అందుకే ముందే ఆపేసి ఈ నుంచి పాదయాత్ర చేయాలి. సో వెళ్తూ మాట్లాడుకుందాం. దాని ముందు ఒక చిన్న ఇంట్రో ఇస్తా తాజ్మహల్ గురించి. తాజ్మహల్ కట్టింది మీకు తెలుసు, మన మొఘల్స్ కింగ్ షాజహాన్. అండ్ ఎవరి కోసం కట్టిందంటే తను రెండో భార్య అయిన ముంతాజ్ కోసం కట్టిండు. తనకు చాలా ఇష్టం అంట. అంటే అట్లే ఉందనుకోండి. అండ్ ఇది ఎందుకు చనిపోయిందంటే తను బేబీకి బర్తిస్తున్న ప్రాసెస్లో ఆ పెయిన్ తట్టుకోలేక చనిపోయిందంట. ఆమె గుర్తుగా 16th సెంచరీలోనే ఇంత మంచి ప్యాలెస్ అయితే కట్టిండు. అందుకే దీన్ని సింబల్ ఆఫ్ లవ్ అని పిలుస్తారు తాజ్మహల్ని. అండ్ తను చనిపోయింది వచ్చేసి 1631 ఇయర్లో. 1632లో కట్టడం స్టార్ట్ చేస్తే 1653లో అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 21 ఇయర్స్ పట్టింది ఇది కట్టడానికి. అండ్ కట్టింది మొఘల్స్ ఎంపైర్ అని పిలుస్తారు. రియల్గా గ్రేట్ కదా. అండ్ ఇది ఎక్కడ కట్టిరంటే యమునా రివర్ ఉంటుంది కదా, దాని పక్క పొంటే ఆనుకొనే కట్టి ఉంటుంది. బ్యూటిఫుల్ లొకేషను, డ్రోన్ షాట్లో అయితే మస్తుగా అనిపిస్తుంది. సో అంతే స్టోరీ. చెప్పడం మర్చిపోయినా. అండ్ ఇది 7 వండర్స్లో ఒక వండర్ ఎప్పుడైందంటే 2007 ఇయర్లో 7 వండర్స్లో ఇది ఒక వండర్ లాగా అయితే ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి 7 వండర్స్లో ఒక వండర్ అది ఇండియాలో ఉంది. చాలామంది టూరిస్టులు వస్తారు ఇది చూడడానికి. అండ్ లాస్ట్ టైం ఆల్ ఇండియా ట్రిప్ కొట్టినప్పుడు నేను మిస్ అయిపోయినా, నా దరిద్రం కొద్ది ఫ్రైడే రోజు వస్తే అది క్లోజ్ ఉంది, ఎవ్రీ ఫ్రైడే క్లోజ్. సో ఈరోజు వచ్చేసి ట్యూస్డే. హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. చలో బయలుదేరిపోదాం. ఇదే పార్కింగ్ ఏరియా. ఈ స్పేసెస్ ఖాళీగా ఉన్నాయి, మిగతా అని ఫిల్ అయిపోయినాయి. సో వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు లాక్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి ఎలా చూసుకుందాం. ఏమరో తేడా కొట్టింది. రైట్ రైట్, చలో లెట్స్ గో. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈకోకి డోర్స్ అప్పుడప్పుడు కరెక్ట్గా పడవు, స్లైడ్ చేస్తే వచ్చేస్తుంది. ఈ దుబ్బ చూడండి, ఈ దుబ్బలో షూస్ వేసుకోవాలనుకోలేదు, మొత్తం నాశనం అవుతుంది. అందుకే చెప్పలే బెస్ట్. కాలు ఇట్లా కడుక్కోగానే అయిపోతుంది. షూస్ అయితే రాకి నా చేలు పోతాయి. అందుకే ఇదే లాస్ట్ పాయింట్. దీని లోపలికి వెహికల్స్ అయితే పోనివ్వట్లేదు. సో ఒకవేళ మీకు నడవడం ఇష్టం లేకపోతే దీన్ని హైర్ చేసుకోవచ్చు కార్ట్ని, అది తీసుకెళ్తుంది. ఇక ఫుల్ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకో ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది, ఇది ఎక్కిపోవచ్చు. ఫ్రీ కాదు, పైసలు కట్టాలా అని చెప్పిన 1 కిలోమీటర్ ముందని. 1 కిలోమీటర్ బోర్డు చూడండి. ఇవి ఇక్కడ ఇవన్నీ టూరిస్టులు మ్యాక్సిమం ఇదే వాడతారు, మెయిన్లీ ఫారినర్స్. మన లోకల్ వాళ్ళు తెలుసు కదా, పాదయాత్రే మహాయాత్ర. క్రేజీ. ఇక అండ్ ఇంకో విషయం చెప్తా, తాజ్మహల్ 2 కిలోమీటర్స్ ఉంది అనగానే లోకల్ వాళ్ళు మనల్ని ఆపుతారు. ఆపి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి పైసలు దొబ్బేద్దామని చూస్తారు, లూట్ చేద్దామని చూస్తారు బేసిక్గా.
ఏమని చెప్తారంటే ఆఫ్లైన్లో టికెట్లు అమ్మరు, ఆన్లైన్లో తీసుకోవాలా, అండ్ గైడ్ మ్యాండేటరీ, మేము ఒక 2500 ఎంతనో ఛార్జ్ చేస్తాం, తీసుకుపోతాం, అన్ని పాయింట్లు చూపిస్తామంటారు, మళ్ళీ అయితే తాజ్మహల్ చూపిస్తారు. బక్వాసు. అదైతే అస్సలు నమ్మకండి. మీరు ఒకవేళ తాజ్మహల్ వస్తే స్ట్రైట్ అవే ఎంట్రీ పాయింట్కి పోతే 250 రూపీస్లో టికెట్ వస్తుంది, మొత్తం తిరిగి చూడవచ్చు. వాళ్ళని నమ్మినామంటే గోవిందా గోవిందా. ఎప్పుడైనా సరే ఏదైనా అట్రాక్షన్ పోతే మెయిన్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తేనే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బయట చెప్పేదంతా ఫాల్తూ ఇన్ఫర్మేషన్. నార్మల్గా లోకల్ వాళ్ళని అడిగిన అట్లే చెప్తారు, ఎందుకంటే వీళ్ళకి పైసలు రావాలని. సో కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. ఒక 500 మీటర్స్ ఉంది అనగా మనకైతే బోర్డు కనబడుతుంది, ఆన్లైన్ టికెట్స్ ఫర్ తాజ్మహల్ అవైలబుల్ హియర్ అని. మేబీ ఇక్కడనే కావచ్చు టికెట్స్ పర్చేస్ చేస్తుంది, నో ఐడియా. వెళ్ళి కనుక్కుందాం. కుయ్ 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 చేసింది టికెట్ విండో. సో ఏంటంటే ఆఫ్లైన్ వేరే ఉందంట, ఇది జస్ట్ ఇక్కడ ఒక ఏమంటారు డిజిటల్ మిషన్ పెట్టి దాంట్లో ఆన్లైన్ టికెట్స్ అయితే ఇస్తున్నారు. సో నాకు ఆన్లైన్ రివ్యూస్ చదివితే ఏమని తెలిసిందంటే డైరెక్ట్ ఎంట్రన్స్ కానీ లైన్ కట్టి ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అంట. అక్కడ తీసుకుంటే బెస్ట్, ఆన్లైన్లో ఎక్కువ ఛార్జ్ చేస్తారని ఉంది. ఒక రివ్యూ అవుతుంది, కపుల్ ఆఫ్ రివ్యూస్. సో అలానే పాటించి ఆఫ్లైన్లో తీసుకుందాం. అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా. సో అలా అనమాట. ఆన్లైన్ మీకు తెలిసిందే డైరెక్ట్ కొట్టంగానే వస్తుంది, ఆఫ్లైన్ డైరెక్ట్ చూపిస్తా. జనాలు ఉన్నట్టు అనిపించారు కానీ నాకు తెలిసి మొత్తం లోపలే ఉన్నారేమో. ఇగో రోడ్ల పైన ఒక్కరు లేరు, ఎందుకంటే మ్యాక్సిమం అందరి నుంచి ట్యాక్సీ ప్రిఫర్ చేస్తారు, నడవడానికి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకంటే ఎండ సంపుడు అమ్ముతుంది కాబట్టి. ఈ విషయం ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, బట్ నాకు రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చినాయి. కాంట్రవర్షియల్ రీల్స్ మ్యాటర్ అనుకోండి, సో మళ్ళీ దీని గురించి నన్ను వేసుకోకండి. సో తాజ్మహల్లో కొన్ని రూమ్స్ క్లోజ్ అయినాయంట. ఓకే, ఎందుకు క్లోజ్ అని నేను ChatGPTని అడిగితే నాకు కొన్ని రీజన్స్ చెప్పింది. దాంట్లో ఒక రీజన్ ఏంటంటే, సో ఆ తాజ్మహల్లో కొన్ని స్ట్రక్చర్స్ దారుణంగా దెబ్బతిన్నాయంట. సో దాన్ని ఎవరు టచ్ చేయడము ఇది చేయడం చేస్తే కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకు ఒక రీజను. సెకండ్ థింగ్ ఏంటంటే ఏన్షియంట్ విగ్రహాలు ఉన్నాయంట దాంట్లో, ఓకేనా, ఐడిల్స్, అది బయట వాడొద్దని క్లోజ్ చేసిరంట. థర్డ్ది ఇంకా ఏంది బంగారం, జ్యువెలరీ, ఖజానా ఉందని క్లోజ్ చేసినారు. ఇవి మెయిన్ 3 రీజన్స్. ఫోర్త్ రీజన్ చెప్తా, ఇది హైలైట్. ఆ రూమ్స్లలో ఒక రూమ్లో శివలింగం ఉందంట, లార్డ్ శివాది గుడి ఉందంట. అండ్ పురాణమైన స్టోరీస్ నేను తవ్వుతే ఏం తెలిసిందంటే, వీళ్ళు తాజ్మహల్ కట్టిన ల్యాండ్ ఏదైతే ఉందో అది శివుని గుడి అంట. ఆ శివుని గుడి తీసేసి తాజ్మహల్ కట్టినా సరే అందులో మన శివలింగం అయితే వెలుస్తుందంట. ఇదంతా నేను ఆన్లైన్లో చదివిన, పుట్టింది కాదు. కావాలంటే సోర్స్ కూడా అటాచ్ చేస్తా, చూడండి. నాకు ఇది చదివినాక గూస్ బాంబ్స్ వచ్చినాయి, మజా ఆగయ్యా. ఏమో ప్రతి ఒక్కడు దొబ్బుదామనే చూస్తారు ఏంద్రా నాయన. ఒకడు పిలిచి ఏం చెప్తుందంటే, ట్రైపాడ్ ఉంది కదా, ఆ ట్రైపాడ్ అలౌ చేయరు, మా షాప్ ఉంది, మా షాప్లో పెట్టుకొని ఏమైనా కొనుక్కో అంటున్నాడు. ఇంకా నాకు తెలియదు ట్రైపాడ్ అలౌ చేయకపోతే ఏం చేయాలో, నీ షాప్లోనే పెట్టాలి. అలౌ చేయని వాళ్ళు లాకర్స్ కూడా పెడతారు కదా, అంటే ఏంది టూరిస్టులు పిచ్చోళ్ళ, ఇందుకే కోపం వస్తుంది. అందుకే నేచర్లో ఉండబుద్ధి అవుతుంది, ఎలాంటి స్కామ్స్ ఉండవు. ఇక ఇలాంటి అట్రాక్షన్కి వస్తే ఇదే పని. ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది కదా, సో ఇక్కడనే టికెట్ పర్చేజ్ చేయాలి. వీడు ఉందని చెప్పొచ్చుగా, ఎందుకు అందరు అట్లా చేస్తారు. కానీ నేను ఇటు నుంచి పోయినా నాకు ఇది కనవలేదు, ఆడికి పోయినాక కనబడ్డది. పదండి టికెట్ తీసుకున్నాం. ఇక్కడ ఒక లోకల్ అతను అడిగిన, ఏం చెప్పిందంటే 2 టికెట్ కౌంటర్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కదా. 50 రూపీస్ ఏంటంటే జస్ట్ బయట తిరగడానికంట. అదే 250 తీసుకుంటే ఆ వైట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో తాజ్మహల్, దాని పైకి వెళ్ళడానికి అవకాశం ఇస్తారంట. సో నేనైతే 250 తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత దూరం వచ్చి బయట తిరిగితే లాభమే లేదు కదా. చలో అక్కడికి వెళ్ళిపోదాం. सर एक टिकट देना। विश्वास तो आपका भी नहीं है फिर सर, वही वाली बात है। गाइडों की अब तो आप ऐसे कैसे कह रहे हो कि गाइडों को विश्वास दे भाई, हम इतना दे के हम इतना दिए थे क्या यार तुम लोग। चलो अरे भाई साहब चलो महाराज प्रभु आपसे పేపర్ ఇచ్చిండు అండ్ ఇది బిల్లా ఇచ్చిండు, బిల్లా సబ్మిట్ చేయాలి కావచ్చు, చూద్దాం. నేను 250 తీసుకున్నా, వాళ్ళు బిల్లా ఇచ్చారు కదా, ఆ బిల్లా అక్కడ వేయాలి. అప్పుడు వేసినప్పుడు ఏంటంటే గ్రీన్ లైట్ వచ్చి లోపలికి వెళ్ళొచ్చు. మెట్రోలో ఉంటుంది కదా సేమ్ అదే ప్యాటర్న్. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది.
వెల్కమ్ టు తాజ్ మహల్. చలో వెళ్దాము, ట్రైపాడ్ అలవో కాదో చూద్దాం. లోపలికి వచ్చేసినాము. సేమ్ ఇది స్కాన్ చేసిండు, మళ్ళీ ఇచ్చిండు, లోపల వేయలేదు. ఎందుకంటే డిఫరెన్స్ తెలవాలి కదా, 50 and 250, అందుకే మళ్ళీ మనకి ఇచ్చిండు. హలో. లాకర్ రూమ్ అయితే ఇక్కడ ఉంది. సో ఏంటంటే ట్రైపాడ్ ఇంకా మైక్ తీసుకోవద్దు అన్నారు, అక్కడ పెట్టినా. నార్మల్గా మైక్ పెట్టుకోను అని అన్నారు, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ కదా. సో 50 రూపీస్ ఇస్తా అన్న, పెట్టుకున్నారు. చలో సెక్యూరిటీ పోదాం. స్టార్ట్ పాయింట్కి వచ్చేసినాం. మైక్ లేదు, ఇక డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ ఐ ట్రై టు బ్యాలెన్స్ ద వాయిస్. సెక్యూరిటీ కాడ కూడా నేనంటే మాట్లాడడం చూసిండు కదా, మళ్ళీ చెక్ చేసి రే ఆయన దగ్గర మైక్ ఉంది తీసుకోర్రి అని. మరి ఆయన నేను ఇచ్చిండ్రా అంటే వాడు నేను చూసినా అంటాడు. సరే అటు చెక్ చేసుకొని చేయలు ఆపిన, ఇట్లా ఇట్లా అన్నాడు. లేదు పో అని అన్నాడు. ఫొటోస్ మళ్ళీ అడిగే పోతాం, జస్ట్ ఇట్లా రౌండ్ కొట్టినాం. ఫైనల్గా ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ ఊరితోటే లెఫ్ట్ సైడ్ మంచిగా గ్రీనరీ ఉంది, గ్రాస్. అండ్ అది కొట్టి తాజ్ మహల్. ఇదే ఎంట్రన్స్ అనుకోట. ఎంత పెద్ద ఉంది రా చెట్టు. ట్రైపాడ్ ఉంటాయి, ట్రైపాడ్ లాగేసుకున్నారు. ఈ చేయిలతో బ్లాగింగ్ చేసాడు, కష్టం. సో స్టార్ట్ పాయింట్ ఏది, ఎటు పోవాలి? ఇటొకటి ఉంది, ఇటొకటి ఉంది. సో ఫస్ట్ ఇటు సైడ్ పోయి కవర్ చేద్దాం, తర్వాత సంగతి తర్వాత. ఇది ఎందుకు 7 వండర్స్లో ఒక వండర్ అంటే, ఆర్కిటెక్చర్ చూడండి, 16th century. చెప్పినా కదా, 1653కి కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. బాపరే, ఏం కట్టడం రా నాయన, నేనైతే షాక్ అవుతున్నా ఇదంతా విషయం. 16th centuryలో ఇంత థాట్ వచ్చిందంటే ఆ కట్టే వాళ్ళు ఎంత స్కిల్డ్ లేబర్ అయి ఉంటారు. ఇదే మెయిన్ గేట్ అంటే అక్కడ రాసి ఉంది, వెళ్దాము. వావ్, తాజ్మహల్ కనిపిస్తుందా? ఫైనల్లీ వీఆర్ హియర్. అదిగోండి తాజ్మహల్. జూమ్ చేస్తా చూడండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, 10x జూమ్. ఇది సామ్సంగ్లో, అందుకే సామ్సంగ్ అంటే ఇష్టం నాకు. చలో వెళ్ళిపోదాం. పరిస్థితి ఎంత ఘోరం అయిపోయిందంటే ఫోటో తీద్దామన్నా జాగలేదు. అందుకే ఎర్లీ మార్నింగ్ అవర్స్ వస్తారు తాజ్మహల్కి మంచి మంచి ఫోటోలు దిగడానికి. మనమేమో టైం కానీ టైంలో వచ్చాం, ఎందుకంటే ఇది ఆన్ ద వే ఉంది. మళ్ళీ మార్నింగ్ దాకా వెయిట్ చేసి ఒప్పుకోలేదు. వన్స్ అయిపోగానే బయలుదేరాలి, ఎందుకంటే ఈ రీజియన్లో ప్రజెంట్ ఎండ భయంకరంగా ఉంది. పైకి వెళ్ళిపోదాం. మనం అక్కడి వరకు అలవు 250 టికెట్ తీసుకున్నాం కదా, ఏముందో చూసేద్దాం పదండి. ఈ రైట్ సైడ్ చూడండి. వాము, నేను చూడలేకపోతుండ్రా నాయన, ఏం ఫోటోలు రా బాబు. ఇది తాజ్ మ్యూజియం ఏమో అటు సైడ్ ఉంది, మళ్ళీ దానికి స్పెషల్ టికెట్ ఉంటుంది కావచ్చు. మంచి పూలు ఉన్నాయి తెలుసా గార్డెన్లో, అసలు చూపిస్తా. ఏమన్నా పోయి వీడియో ఇద్దామన్నా మేము ఫోటో దించుతున్నాం జరగంటారు. అయ్యా అయ్యా అయ్యా, వావ్. అక్కడ ఫ్లవర్ చూడండి. ఫోటోలు దిగడానికి అది మెయిన్ పాయింట్. అరే అరే అరే, ఒక్క సెకండ్ నిలబడితే కథం. భయా 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 ఫోటోలు దించుతున్నా అంటారు. స్పెషల్ టికెట్ తీసుకున్నాం కదా 250, దాని చెకింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇక్కడ చెక్ చేసి ఇట్లా పంపిస్తారు పైకి. ఇది ఒకటే దారి. సో పైన పోయి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఫోటోలు దిగచ్చు అన్నమాట. చలో వెళ్ళిపోదాం. ఇట్లానే అట్లా నుంచి రావాలా. ఇగో ఇది నుంచి క్లోజ్ చేసిర్రు ఎంట్రీ. టర్నింగ్ అవ్వగానే చూడండి, వావ్, ఎంత బాగుంది కదా, క్రేజీ స్ట్రక్చర్. దీని పక్కన ఇదేదో ఉంది, బ్రౌన్ కలర్ మొత్తం. అటు సైడ్ యమునా రివర్ ఉంది. మనం పైకి పోయి వచ్చినాక యమునా రివర్ చూపిస్తాను నేను. ఇటు సైడ్ వెళ్దాం. ఎంట్రీ ఓన్లీ ఫర్ 200 వాల్యూ టికెట్ హోల్డర్స్ ఇన్ మెయిన్ మౌసోలియం. లోపల కూడా నంబర్ 1 చోర్లు ఉన్నారు. అసలు ఇంత క్లియర్గా బోర్డు మీద రాసి ఉంది షూస్ కవర్ ఫ్రీ అని. మళ్ళా వాడు షూస్ తెచ్చి పైసలి అంటున్నాడు. పైనుంచి వ్యూ చూడండి, వావ్.
ఇంతకుముందు ముసలోని వీడియో చేసినా కదా, చూసి నీ కవర్ ఇయ్యపో అంటుండు, భయపడ్డాడు దెబ్బకు. అట్లా వీడియో తీస్తున్నా నీ అన్నాడు. మరి కళ్ళు కనబడతలేవు, నీకు అక్కడ కనిపించింది కదా ఫ్రీ అని అడిగిన. అయిపోయా, ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్. లోపల పోయేస్తా. లోపల సమాధులు ఉన్నాయి 2. అమ్మో, సమాధులు చూడడానికి ఇక్కడికి వస్తాము బేసిక్ గా. సమాధులు అని కాదు, మెయిన్ గా ఈ స్ట్రక్చర్ పాలరాతితో ఎట్లా కట్టారు. పాలరాయి తప్పించి కీర్ కనబడదు తెలుసా. వన్స్ ఎగ్జిట్ అవ్వాలంటే మనకైతే ఏమనిపిస్తుంది కానీ జస్ట్ కళ్ళ ముందు ఇదే. బట్ రీసెంట్ న్యూస్ ఏం తెలిసిందంటే ఇండస్ట్రియలైజ్ ఏరియా వల్ల మొత్తం వాటర్ గలీజ్ అయిపోయినాయి. గలీజ్గానే ఉన్నాయి, ఏం ప్యూర్ వెళ్ళి వాడ. అండ్ అక్కడ ఏదో బాతులు ఉన్నాయి కొంచెం యూనిక్. వాటర్ లెవెల్ చాలా తక్కువ అయిపోయినాయి, లేకపోతే 7 వరకు ఉంటాయి. అండ్ ఇది చాలా హైట్లో కట్టినారు కాబట్టి నో ప్రాబ్లం, వాటర్ వచ్చినా అటు సైడ్ అయిపోతాయి. గాలి విభత్సంగా వస్తుంది అసలు, టూ మచ్. ఇదే తాజ్మహల్, వైట్ కలర్ స్ట్రక్చర్, కంప్లీట్ గా పాలరాతితో కట్టింది. అండ్ ఒకటి మెయిన్ గేట్, 2 సైడ్లు అయితే ఈ బ్రౌన్ కలర్ ఉన్నాయి స్ట్రక్చర్స్. మ్యూజియం కావచ్చు మేబీ, అంతే. ఇంక అంతకు మించి ఏమి ఉండవాడ. మెయిన్ స్ట్రక్చర్ అయితే ఇదే. లోపల చూపిద్దాం అనుకున్నా, కాకపోతే నాట్ అలౌడ్. లోపల 2 సమాధులు ఉన్నాయి. అల్లా ఒకటి సెకండ్ వైఫ్ అని తెలుసు, మరి ఇంకోటి ఎవరిది అనేది తెలియదు. ఇదే మెయిన్ ఫోటోగ్రఫీ పాయింట్. ఇక్కడ నుంచే క్లియర్గా కనిపిస్తుంది, అండ్ ఫొటోస్ కూడా దిగుతారు. అసలు ఎంతమంది ఈడిని ఒక 20 మంది ఫోటోలు దిగుతారు, ఎవడెవరిని ఇస్తున్నావు అర్థం కాదు. కింద కూడా అసలు అబ్బో, మన వీడియో తీసుకునే ఛాన్స్ ఏ ఉంటుంది. గడ ఖాళీగా ఉంది. ఇదిగోండి తాజ్మహల్. ఎగ్జిట్ అయిపోతున్నాము, వన్ లాస్ట్ టైం చూపిద్దామని. లోపల 2 సమాధులు, యమునా రివర్, ఈ పాలరాతి స్ట్రక్చర్, అటొకటి ఇటొకటి 2 సైడ్ల. 3వ సైడ్ ఎంట్రన్స్, వెనకాల రివర్. అంతే. ప్రజెంట్ వాటర్ లేవు, లేకపోతే వాటర్ నుంచి మస్తు వస్తాయి షార్ట్స్. బట్ బ్యాడ్ లక్, రావు కాలంలో వచ్చినట్టున్నాం వీడికి. గైస్ ఒకసారి చూడండి, ఇది మొత్తం తాజ్మహల్ కి మ్యాప్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడొకటి బ్లాక్స్, కోట్ అంట. అండ్ ఇది మధ్యలో ఏరియా, ఫొటోస్ దిగే ఏరియా. అండ్ అది మెయిన్ తాజ్మహల్. వెనక యమునా రివర్, మాస్క్ అంట, మెహమాన్ ఖానా అంట. ఈస్టర్న్ వాల్ పెద్ద కథనే ఉందిగా. బుకింగ్ కౌంటర్, Faridabad gate. This is the map of Taj Mahal. Yeah. Here is stand here, 4 court. Yeah. Look at the 4 court. Yeah. You know 4 court meaning 4 gates and 4 gardens in the courtyard. Yeah. See this 9% of my street. Inside Grape of Mumtaz is the 3rd one. First 5 direct there is the white only, is the grape. Still white building. First white. Second white there. White only in the behind the tree. Third is the Mumtaz. Yeah. Or Taj Mahal only memory Mumtaz. And she is the biggest. Yeah. Now inside the water fountain, you know fountain? Yeah. That point to that point 26. Yeah. And also there 26. Now it's 26, how many? 52. One big at the middle. Yeah. Is the 53 fountain. Yeah. And 16 garden. 1, 2, 3, 4. 4, 4, 4. Yeah. 16 garden, 53 fountain. That's memory. Whole Taj Mahal complete 1653. Wow. Understand? 60-50 was 1653 all complete. Yeah, So okay. 16 garden, 53 fountain. And how long did it take? 22 years, starting 1631 Ah, okay. to complete 1653. Oh, 22 okay. years took all Taj Mahal. Yeah. Nawat Khana, same building opposite. You know Nawat Khana means drum house. Yeah. So I should inside fountain, garden, drum house, mosque, Mehman Khana, and black colour foundation inside. థ్యాంక్ యూ. కరెక్ట్ టైంలో ముసలాయిడ్ వచ్చిండు, ఎడికేసి వచ్చిండు, మొత్తం చెప్పేసిండు. నేను నార్మల్గా అప్పటికే వీడియో ఇస్తున్నా, మధ్యలో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిండు. యాక్చువల్గా 3rd వైఫ్ అంట.
అదేంది రికార్డ్స్ లో సెకండ్ అని ఉంది, ఎంతమంది పిల్లలరా? మొత్తం 2 ఎగ్జిట్లు ఉన్నాయి. మనం వచ్చిన ఎంట్రీ నుంచి ఎగ్జిట్ కూడా ఉంది, అండ్ ఇటు సైడ్ కూడా ఒక ఎగ్జిట్ ఉంది. మనం ఇటే పోవాలా. ఇంకా ఆయన చెప్పినట్టు ఇక్కడ ఒక వైట్ కలర్ ఉంది, ఏది దీని వెనకాల ఉంది కదా, అది ఫస్ట్ వైఫ్ కోసం అంట. అక్కడ చెట్టు వెనకాల ఉంది, అది సెకండ్ వైఫ్ కోసం. అండ్ అది వచ్చేసి థర్డ్ వైఫ్. అంటే థర్డ్ వైఫ్ ముద్దుల పెళ్ళాం అన్నమాట. అందుకే పాలరాతితోటి కట్టించిండు. వీళ్ళిద్దరు ఏదో అట్లా మేబీ ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉండుంటుంది, అందుకే మరి థర్డ్ వైఫ్కి కట్టించిండు కదా. వీళ్ళిద్దరు ఫీల్ అవుతారని ఇటొకటి అటొకటి కూడా కట్టిర్రు. నైస్. ఇది వచ్చేసి ఈస్ట్ గేట్ ఎగ్జిట్. ఇంకా చూడాలనుకుంటే చాలా ఉన్నాయి, బట్ సేమ్ ఇవే ప్యాటర్న్, ఇక ఇవే ఆర్చులు, అవే బిల్డింగ్లు మెయిన్ అది. సో అందుకే అది చూసేసి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడు ఈ కాయిన్ లోపల వేసేయాలి, అప్పుడు బయటికి వెళ్ళగలుగుతాం. ఆన్లైన్లో టికెట్ కొంటే ఏంటంటే మనకు క్యూఆర్ తోటి రిసిప్ట్ వస్తుంది, దాన్ని స్కాన్ చేస్తారు. ఆఫ్లైన్లో కొంటే ఏంటంటే మనకు కాయిన్ వచ్చింది కదా, ఆ కాయిన్ వేయడమే. అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మన ట్రైపాడ్ ఇంకా మైక్ కలెక్ట్ చేసుకోవాలి తొందర.